జనసేన అధ్యక్షుడు, అదే ఉప ముఖ్యమంత్రి ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినా 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎవరితో మాట్లాడుకున్నారో తెలియదు, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ మళ్ళీ జగన్ను ముఖ్యమంత్రి కానీయను, అధికారంలోకి రానియను అని చెప్పి అంటూ ఉంటారు. ఈ క్రమంలో ఈరోజు మీడియాతో మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ, మేము అధికారంలోకి రాగానే మళ్ళీ మెడికల్ కాలేజీలో ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే మేము మళ్ళీ ప్రభుత్వం కిందకి తీసుకొని వస్తున్నాం, టెండర్లలో పాల్గొనే వాళ్ళకు కూడా నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నాను, 3 ఏళ్లలో ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వం మారుతుంది, ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు, కానీ మేము అధికారంలోకి వస్తాం, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ ప్రైవేట్ నుంచి లాక్కొని ప్రజలకు అందుబాటులో ఉంచుతాం ప్రభుత్వ పరిధిలో అని చెప్పారు. ఈ క్రమంలో ఒక మీడియా మిత్రులు 15 సంవత్సరాల పాటు మిమ్మల్ని అధికారంలోకి రానియమంటూ ఉన్నారు ఆయన జనసేన అధ్యక్షుడు అని చెప్పినప్పుడు, ఎవరైనా ఈయనెవరు అధికారంలోకి రాని కూడా చేయడం కోసం? పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ఈయనెవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు ఈయనకు అంత సీన్ ఉందా? ఆయన అడ్డుకునేది మమ్మల్ని, సొంతంగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అనే ఇన్ని మీనింగ్స్ వచ్చేసాయి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషన్. ఈయనెవరు అడ్డుకునేది? ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషన్స్లో చాలా ఇవన్నీ కనిపించాయి. మరి సరే, రాజకీయ నాయకులు అన్న తర్వాత ఛాలెంజ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు మామూలేలు, కానీ ప్రజా సంబంధిత విషయాలు, మరీ ముఖ్యంగా విద్య రిలేటెడ్ అయిన ప్రజల దగ్గర నుంచి లాక్కొని ప్రైవేట్ చేతిలో పెట్టడం దుర్మార్గమైన నిర్ణయం.